శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 21 జూలై నుంచి 27 జూలై వరకు గల వారం రోజుల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలోకి వచ్చేటప్పటికి ఏ గ్రహాలు మారి ఉన్నాయి, గ్రహాల యొక్క సంయోగాలు ఏమిటి, స్థితులు ఏమిటి, దృష్టులు ఏమిటి, ఆ విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుని తర్వాత రాసుల్లోకి వెళ్దాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో వక్రించిన శనిగారు, మీనంలో రాహువు ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి ఒక్క చంద్రగ్రహం మాత్రమే ధనస్సు రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహస్థితుల యొక్క సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే కుజ గురుల యొక్క కలయిక గురు మంగళ యోగాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది వ్యాపార వ్యవహారాలకి చాలా మంచిది. అయితే ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవడానికి కానీ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఔషధ సేవకి కానీ, కొద్దిగా అలాంటి పరిస్థితులకి దారి తీస్తూ ఉండేటటువంటి గ్రహ సంబంధం అన్నమాట ఇది. అలాగే రవి శుక్రుల కలయిక మూఢమిని తలపిస్తూ ఉంటుంది. ఇక శుభకార్యాలు అనేవి ఉండవు ఈ సమయంలో. అలాగే అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం చాలా చాలా బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే వారాంతంలో శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వార ప్రారంభంలో కూడా మనకి శనిగారి యొక్క దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా ఎలర్జీస్ ఉన్న వారికి వారి వారి జన్మ జాతకాలలో కనుక ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే, గోచారం కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నందువల్ల తిరిగి వారికి ఈ చర్మ వ్యాధులు కొద్దిగా తిరిగి మళ్ళీ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతూ ఉంది. ఈ వారం ముఖ్యాంశాల విషయానికి వస్తే గ్రహస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. కిందటి వారం ఉన్నటువంటి గ్రహస్థితులే ఇప్పుడు ఉన్న కారణం చేత ఏ ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది ఈ వీడియోకి చివర చెప్తాను. తప్పనిసరిగా అవి పాటించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహ గతుల యొక్క ఆధారంగా మనము 3 గ్రహాలు అమితమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పుకుంటున్నాము. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, 3 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్ చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ఏ జీవితాశయం కొరకు మీరు పోరాడుతున్నారో ఆ జీవితాశయం సిద్ధిస్తుంది. తృతీయ స్థానంలో రాస్యాధిపతి ఉన్నారు. ఈయనకి చతుర్థాధిపత్యం కూడా వచ్చింది. దీనివల్ల ఒక విధమైన కాయ కష్టం లేకుండా, మానసికమైన ఉల్లాసంతో, ఎక్కువ కష్టపడక్కర్లేకుండా విజయాన్ని సిద్ధింపజేసుకుంటారు. కాయ కష్టం ఉన్నప్పటికీ కూడా అది ఒక విధమైన సుఖానికే దారి తీస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలో రాస్యాధిపతి తృతీయ స్థానంలో ఉండి మీకు అమితమైన విజయాన్ని ఇస్తున్నారు, సంకల్ప సిద్ధిని ఇస్తున్నారు, మనోనిబ్బరాన్ని ఇస్తున్నారు, బంధుమిత్రుల ఆదరణని ఇస్తున్నారు. ఇన్ని రకాలుగా మీకు ద్వితీయ స్థానంలో వాక్కురీత్యా బాగుంది, తృతీయ స్థానంలో సంకల్పరీత్యా బాగుంది. అలాగే సప్తమం కూడా చాలా శుభప్రదంగా ఉంది. ద్వితీయాధిపతే సప్తమంలో ఉంటూ మీకు పబ్లిక్ రిలేషన్లో అనేక రకాలుగా ఆదరణని పెంచుతున్నారు. రాజకీయంగా బాగుంది, బంధువర్గంగా బాగుంది, అలాగే వ్యాపారస్తులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మీరు ఏదైతే పబ్లిక్ కి మంచి చేయాలి అనుకుంటున్నారో అలాంటి విషయాల్లో మీ కష్టం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సప్తమాధిపతి అయినటువంటి గురువు గారు వ్యయస్థానంలో ఉన్నారు. ధనము రీత్యా ఖర్చు పెట్టవలసి వస్తుంది, శారీరకంగా కూడా కొంత కష్టపడవలసి వస్తుంది. ఇది చెప్పదగ్గ సూచన. ఎక్కువ కష్టం లేకుండా మీరు ఎక్కువగా ఆలోచనకి ప్రాధాన్యతనిచ్చినట్లయితే చాలా వరకు కష్టం తగ్గుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మాట మన్నన బాగా పెరుగుతోంది, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతోంది, ఇత్యాది ఇవన్నీ బాగున్నాయి. ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. గురు బలం గాని, రాహు గారి బలం గాని
కేతువు గారి బలం గాని, శని గారి బలం గాని, గోచరాన్ని నిర్దేశించేటటువంటి 4 గ్రహాల బలాలు మిథున రాశికి పూర్తిగా లేని కారణం చేత గ్రహ బలాలు తప్పనిసరిగా పెంచుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. మనకి 3 గ్రహాల యొక్క బలాలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. కానీ ప్రధాన గ్రహాల యొక్క బలాలు తక్కువగా ఉన్న కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ నివారణ ఉపాయాన్ని అనుసరించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు మటుకు విడవద్దు. ప్రతి రోజుకి ఒక్కసారైనా సరే మీరు పఠిస్తూ ఉన్నందువల్ల మీకు మానసికమైనటువంటి ధైర్యం, ఇక్కడ తృతీయ స్థానంలో బుధుడు ఇచ్చేటటువంటి ఫలితము ఇంకా బాగా బలపడుతుంది. ఆ బలము చాలు. మానసికంగా తృప్తిగా ఉన్నాము, మనశ్శాంతిగా ఉన్నాము అంటే మనం ఏ సమస్యనైనా సాధించడానికి కావలసిన ఆలోచనని మనము తెచ్చుకోగలుగుతాం. ఈ క్రమంలోనే మీరు ఏ కష్టాన్నైనా కూడా చేయడానికి సంసిద్ధులైపోతారు. కాబట్టి ఇక్కడ మానసికంగా ముందర ప్రశాంతంగా ఉండడానికి ఈ నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి లాభస్థానంలోకి వచ్చింది. ఇది ఇంకా ఇంకా బలవత్తరమైనటువంటి గ్రహస్థితి. ద్వితీయ స్థానాధిపతి లాభంలోకి వచ్చున్నారు. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. సంపదల విషయంలో మీకు లోటు ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధనం అనేక విధాలుగా మీకు వచ్చి చేరుతుంది. అయితే ఈ ఆటంకాలని అధిగమించవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చెప్పిన పరిహారాన్ని చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఆరోగ్య విషయంలో మటుకు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడొద్దు. తప్పనిసరిగా ఔషధ సేవ చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. స్థాన చలనానికి అవకాశాలు ఉన్నాయి. ఈ చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు స్థాన చలనం కూడా అనుకూలమయ్యేటటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఉద్యోగస్తులు పూర్తి మౌనంతో ఉండవలసిందిగా సూచన. అలాగే స్త్రీల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ మీరు వారికి సేవ చేయండి. స్త్రీలైతే స్త్రీల విషయంలో ఓర్పుగా ప్రవర్తించండి. మీ మాతృవర్గ రీత్యా మీరు వారికి సేవ చేయవలసి ఉంటుంది. మాతృవర్గానికి మీరు సేవ చేసినందువల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మన అమ్మే కదా అని చెప్పి అందరూ తీసిపారేస్తుంటారు. ఎందుకంటే మనం అమ్మకి పుట్టాం కదా, చనువు అనమాట, చనువు ఎక్కువ. కాబట్టి ఆ విషయాన్ని అమ్మే కదా అమ్మే కదా అని తీస్తారు. కానీ మాతృమూర్తి గారు ఇచ్చేటటువంటి ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులతో సమానం అవుతాయి. ఇక్కడ చతుర్థ స్థానము కేతుగ్రస్తం అవుతూ దాని మీద రాహు గారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది కొంచెం ఆందోళనకి దారితీస్తుంది. మీరు మీ మాతృవర్గాన్ని చక్కటి సహాయ సహకారాలు అందిస్తూ వారు సంతృప్తికర జీవితం నడుపుకోవడానికి మీరు గనక సహాయ సహకారాలు అందిస్తే వారు ఇచ్చేటటువంటి ఆశీస్సులు ఈ గ్రహస్థితులు పెట్టేటటువంటి ఇబ్బందుల్ని అధిగమించేటట్టు చేస్తుందని మరొకసారి తెలియజేస్తూ, చెప్పిన పరిహారం చేయండి. అధికమైనటువంటి మనశ్శాంతిని పొందండి. నమస్కారం.